Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఇద్దరు గెస్టులు ఉన్నారు. వాళ్ళలో ఒకరి గురించి చెప్తాను స్పెసిఫిక్గా, తర్వాత ఇంకొకరి వ్యక్తి గురించి చెప్పాలి. అయితే ఒక లిరిసిస్ట్, ఒక డాన్సర్, ఒక యాక్టర్, ఒక ఆర్టిస్ట్, ఒక కమీడియన్, ఇన్ని చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా ముందుంటారు. ఇంకొక ఆవిడ గురించి చెప్పాలంటే తన కళలని మెట్టు మెట్టుగా సాకారం చేసుకుంటూ లిటరలీ ఒక ఉమెన్గా ఐ ఫీల్ మంచిగా గర్వంగా అనిపిస్తుంది అనమాట. ఒక అమ్మాయి తన జర్నీని ఇక్కడ స్టార్ట్ చేసి అక్కడ దాకా వెళ్ళడం అంటే ఒక హ్యాపీనెస్ మూమెంట్ అది నాకు. సో వాళ్ళిద్దరు ఇంకెవరో కాదనమాట. నూకరాజు గారు, ఆసియా గారు నాతో పాటున్నారు. బోల్డ్ అనే విషయాలు మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్. నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు ఈరోజు. థ్యాంక్ యూ. కాంప్లిమెంట్ ఇస్తానని ముందు చెప్పలేదు గైస్ నాకు. మీ ఇద్దరు కూడా చాలా బాగున్నారండి. ఎవరు దిష్టి తగలకూడదు నాకా ఇద్దరికి. ఆవిడ ఎక్స్ప్రెషన్ చూడండి. బేసిక్గా నేనే ఎవరికైనా తగలాలేమో కానీ నాకు ఎవరిది తగలదు. అంతేనా? మీరు ఎవరికైనా తగలాల్సిందేనా? అంతే. కాదు, ఈ సాంగ్స్ మొన్న ఒక సాంగ్ వచ్చిందండి మీది, బాగా ఫేమస్ అయింది. ఈ మధ్య ఎక్కడ పట్టినా అదే వింటున్నాం, తాటి బెల్లం అనే సాంగ్. ఒకసారి పాడండి మీరు. అదే నేను అడగబోతున్నా. నేను అది పాడాలంటే కూడా లిరిక్స్ నేర్చుకుందామని నేను పొద్దు నుంచి ట్రై చేస్తున్నా. అసలు అది తెలుగేనా? తెలుగుని మీరు ఏమన్నా ఇట్లా ఇట్లా కట్టి అట్లా కట్ చేసి ఒరకట్టు ఒక షాట్ అని అట్లా ఏమైనా కట్ చేశారు ఆ సాంగ్ ని? అర్థం కావట్లేదు ఆ పాట పాడడానికి. ఇంకొంతమంది తెలుగుని తెగులు పట్టించారు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. సో ఒకసారి మీరు ఆ పాట పాడండి, ఆ పాట వెనక ఉన్న అర్థమూ చెప్పండి నాకు. బేసిక్గా అది ఏంటంటే మనకి ఒకప్పుడు జానపదాలు కానీ ఫోక్ సాంగ్స్ కానీ, ఇప్పుడు అప్పట్లో మన అమ్మమ్మ వాళ్ళు, మన తాతయ్య వాళ్ళు పొలాలకు వెళ్ళినప్పుడు, వరిచేలికి వెళ్ళినప్పుడు పాడుకునే పాటలు అవన్నీ. ఇప్పుడు జనరల్గా అందరం కూడా నార్మల్గానే పాడతాం. ఆ కొంతమంది ఏంటంటే అప్పట్లో ఉన్న వాళ్ళు ఈ స్టైల్ కూడా ఉంది. అది నేనేదో కొత్తగా సృష్టించింది కాదు. నేను కూడా దేవకమ్మ అని ఇన్స్టాలో ఏదో ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు అమ్మ పాట ఇట్లాగే ఉంది. తాటి బెల్లం ఐదరు అని ఉంటే నాకెందుకో నచ్చింది. అబ్బా ఇది బాగుంది కదా, ఈ స్టైల్ ఇప్పుడు వరకు లేదు కదా. దాని తర్వాత నేను మీరు అన్నట్టే మీమ్స్ చూసా, కానీ పాజిటివ్గా చూసా. ఎట్లా అంటే ఇప్పుడు వరకు బ్రేక్ డాన్స్ చూసాము, ఫస్ట్ టైం బ్రేక్ సాంగ్ చూస్తున్నాము అని చెప్పేసి నేను అట్లా చూసా. నాకు ఎందుకు మంచిగా అనిపించి ఆ తర్వాత నేను ఆవిడ నెంబర్ తీసుకుని కనుక్కొని ఆవిడతో పిలిపించుకుని ఏందమ్మా చేద్దామా అంటే చేద్దాం అన్నది. ఆవిడ దగ్గర ఉన్న లిరిక్స్ ఇస్తే నేను అవి చేంజ్ చేసి నా స్టైల్లో తర్వాత మీ లిరిక్స్ ఇవన్నీ కూడా నేను రాసుకున్నాను అనమాట. సో అందులో మనకి ఏంటంటే అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. బేసిక్ గా మన జీవితం అనేదే అర్థం కాదు, కరెక్ట్, అది అర్థం చేసుకున్నాం అనే ఫీల్ లో ఉంటాం మనం. పాట అనేది అర్థం అవుతుంది కరెక్ట్ గా వింటే. మీరు జస్ట్ తాటి బెల్లం తైద రొట్టె తిన్న నా మనసు తింటున్న నా మనసు ఆయిరో అంటే ఇప్పుడు మర్చిపోయాను దేవుడా ఓ జమీందారుడా కాదు. ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ రాస్తే ఆ లిరిక్స్ మీనింగ్ ఎత్తడానికి మనం గూగుల్ కో డిక్షనరీకో ఎతికి నేను అంత పెద్దోళ్ళేం కాదు. నేను అంత జస్ట్ ఆవిడ స్టైల్ తీసుకుని మనం తాటి బెల్లం ఐద రొట్టె తాటి బెల్లం ఐద రొట్టె తీన నా మనస ఆయరో దేవుడో జందారుడా మళ్ళీ ఎన్నడొస్తావు నా ఆయనో నారాయణ అంటే తాటి బెల్లాన్ని మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చి తాటి బెల్లం చిన్నప్పుడు లాగుతున్నారు అంతే. చిన్నదంటే ఏదో ఇప్పుడు జనరల్ గా మనం మాట్లాడుకునేటప్పుడు కూడా కొంతమంది ఏంటి ఎలా ఉన్నావురా అనే దానికి కొంతమంది రివర్స్ మాట్లాడతారు, రున్నావు లాయే అని చెప్పి మాట్లాడుతాను. ఆ స్టైల్లో ఇది ఏంటంటే తాటి బెల్లాన్ని తాటి బెల్లం, తైద రొట్టెని ఐద రొట్టె, ఇలా బయట మాట్లాడుకుంటారు. బయట అవి మాట్లాడుకుంటారు ఆ టైప్ లో ఇది అన్నట్టు. కానీ మంచి అప్లాజ్ వచ్చింది నాకు ఈ సాంగ్ నుంచి. అంటే మా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఫోన్ చేశారు నాకు. సంపూర్ణేష్ బాబు అన్న, తర్వాత మన తాగుతు రమేష్ అన్న, గెటప్ సీన్ అన్న, నాకు చాలా మంది ఎవరో పెద్ద పెద్ద సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళు కూడా ఫోన్ చేశారు. తమ్ముడు నువ్వు ఏదైతే చేసావో ప్రయోగం అది బాగుంది తమ్ముడు. పాట కూడా అంటే ఫస్ట్ విన్నప్పుడు అబ్బా ఇదేదో ఉందిరా అని ఉంది. తర్వాత తెలియకుండా మా ఇంట్లో కూడా మేడం తింగిన్నావా, పంగుడుకున్నావా, ఎంగలకున్నావా ఇట్లా వచ్చేస్తుంది అది ఆ టైప్లో అని చెప్పేసి. దట్టి ఇంకోటి ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్ లో ట్రెండింగ్ 1 అనేది నాటే జోకురా తమ్ముడు. అదే టైంలో మన రాజాసాబు ప్రభాస్ గారి ట్రైలర్ కూడా ఉంది, అది కూడా దాటి మీద ట్రెండింగ్ 1కి వచ్చింది అని అంటే కనుక నువ్వు కొట్టేవు తమ్ముడు అని చెప్పి. ఇంకొంతమంది అయితే
నీది కామెడీ ఫీల్డ్. ఓకే. కామెడీ ఫీల్డ్ లో నువ్వు ఏదైనా ఒక స్కిట్ చేసి ట్రెండింగ్ 1 తెప్పించావంటే నీ జోనర్ లో అది వేరే తమ్ముడు. కానీ నువ్వు నీకు సంబంధం లేని జోనర్ అంటే సింగింగ్ అనేది నాకు సంబంధం లేని, అది కూడా ఫోక్, నీకు సంబంధం లేని జోనర్ లో నువ్వు ట్రెండింగ్ 1 తెప్పించావంటే నువ్వు చాలా గ్రేట్ అంటే నాకు తెలియని చిన్న ఆనందం. ఓకే. సాంగ్ విషయంలో నాకు బాగా అనిపించింది, నేను ఆనందపడ్డది ఏంటంటే డ్రెస్సింగ్ చాలా బాగా అంటే పిచ్చి పిచ్చి, నేను ఎవరిని తప్పు పట్టిన, అది వాళ్ళ సాంగ్ స్టైల్ అయి ఉండొచ్చు, పిచ్చి పిచ్చి బట్టలు వేసేసి మంచి సాంగ్ పెట్టినా కూడా తెలుగుదనం పోయిందే అని ఒక మిస్సింగ్ ఉండేది. ఇక్కడ సాంగ్ నాకు అర్థం కాకపోయినా అంటే లాగుతున్నారు, అది అర్థమవుతుంది, ఒక 2-3 సార్లు వింటే అర్థమవుతుంది నిదానంగా, బట్ కష్టపడాల్సి వస్తుంది సాంగ్ అర్థం చేసుకోవడానికి, ఈజీగా రావద్దు యాక్చువల్లీ. సో డ్రెస్సింగ్ విషయానికి వస్తే మీ డ్రెస్సింగ్ అసలు ఎంత బాగుందంటే ఆ సాంగ్ లో నీట్ గా చీర కట్టుకొని ఆ పూలు ఇట్లా కట్టి పెట్టేసుకొని మన ఎక్కడో వదిలేసిన దాన్ని మళ్ళీ కొంచెం ముందుకు తీసుకొచ్చిన ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఆసియా కంటే నేను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. జనరల్గా ఇన్స్టాలో కానీ లేకపోతే మేము ఏదైనా చేసే వీడియోస్లో కానీ, అంటే నటన అనేది ఒకసారి 2 సార్లు మహా అయితే వారం 2 వారాలు తర్వాత తెలిసిపోద్ది. స్టిల్ ఇప్పటికి ఆసియా ఇండస్ట్రీకి వచ్చి 6 years 5 years అవుతుంది. ఈ 6 years 5 years తన అలాగే ఉంటుంది ఆ స్టైల్. అది అప్పుడప్పుడు కింద కమెంట్లు పెడుతూ ఉంటారు, అక్క ఈ రోజుల్లో ఇలా ఉండడం అంటే ఇలా ఉండేవాళ్ళు ఏదో ఒక టైంలో ఏదో ఒక పార్టీలోనో సంథింగ్ ఎక్కడో దుక్కునా చేంజ్ అవుతుంది, కానీ తింది ఇలాగే ఉంటుంది. ఆ కింద కమెంట్లు పెడతారు, ఈ రోజుల్లో కూడా ఈ డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయడం, అది ఇండస్ట్రీలో ఉంటూ నువ్వు వేరే అక్క అది పెట్టడం అనేసి కింద ఇలాంటి దేవత నీకు దొరకడం ఊరే ఎంతసేపు అది నాకు దొరకడమే అదృష్టం తప్ప కానీ లేదా నేను మనిషిని కాదండి. నిజంగానే ఎందుకని ఎవరిష్టం వాళ్ళది, తప్పు లేదు. ఇంకొకరు వేసుకునేదాన్ని నేను తప్పు పట్టిన, కానీ ఇదే డ్రెస్సింగ్ స్టైల్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారా, ఆరు మేనేజ్ చేస్తున్నారా, ఈయన కోసం చేస్తున్నారా? సో డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఇప్పుడు మా అమ్మ కూడా ట్రెడిషన్ గా ఉంటేనే ఇష్టం, జీన్స్ అవి నచ్చవు ఫస్ట్ నుంచి. కానీ మనం ఏంటి బీటెక్ వచ్చాక కొంచెం అందరితో పాటు మనం కూడా పాష్ ఉండడం, జీన్స్ నేను కూడా వేసేదాన్ని, జీన్స్ వేసేదాన్ని, కొంచెం స్లీవ్లెస్ అలా వేసేదాన్ని. కానీ వన్స్ నూకరాజు మనకు ఆ క్లోజ్నెస్ ఎక్కువైన తర్వాత, వన్స్ నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నాకు చెప్పేవాడు, ఇట్లా ఉండాలి, ఇట్లా చూస్తారు అబ్బాయిలు, అట్లా చూస్తారు అంటే నీకెందుకు అని చెప్పి, ఎట్లుంటేంది అది వాళ్ళు అలా చూస్తారు, మన ఇష్టం, మనం ఎలా ఉంటే అదేంటి నేను రివర్స్ చెప్పేదాన్ని, అది నా ఇష్టం నీకెందుకు అని చెప్పేసి. బట్ నేను ఒక్కసారి ఆలోచించిన ఒక సిచ్యువేషన్ లో, అరే మా అమ్మ కూడా ఇట్లా చెప్తుంది కదా, నాకు మెల్లిగా అర్థమైంది తిని కూడా చెప్పేది కరెక్టే కదా అని చెప్పి, తిని నాకు చెప్పడం వరకు చేశాడు. దాన్ని నేను నా ఇష్టంగా తర్వాత మార్చుకున్నా. సో ఇన్ కేస్ అప్పుడప్పుడు షూట్ లో ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ వెయ్యాలి అన్నప్పుడు కూడా నాకు నచ్చట్లేదు ఇప్పుడు అలా వేయాలన్నా కూడా. సో అట్లా చెప్పడం వేరు, బలవంత పెట్టడం వేరు. నీకు అదే చెప్తాను, చెప్పడం చాలా డిఫరెంట్. బలవంత పెట్టడం, నువ్వు లేదు నువ్వు ఇదే వేసుకుంటే వేసుకో అని అంటే మీరు వేసుకునే వాళ్ళు కాదు, జస్ట్ చెప్పి వదిలేశారు కాబట్టి ఆలోచించి మార్చుకున్నారు, అంతేనా? అవును అంతే. బలవంత పెట్టారు చాలా అంటే నాకు భయపడేసుకుంటావా అని అంటాడు. కాదు, నీకు భయపడదాని అయితే నువ్వు లేనప్పుడు నాకు నచ్చినట్టు ఉంటాను, నువ్వు ఉన్నప్పుడు నీ ముందు యాక్టింగ్ చేస్తాను. బట్ ఎందుకో తెలియదు, నేను నాకు నచ్చి నువ్వు చెప్పావంతే, దాని తర్వాత అది నాకు ఇష్టంగా మార్చుకున్నా. ఒక నీ ఇష్టం అనుకోవచ్చు, మా అమ్మ కూడా చెప్పింది, మా అమ్మకి నచ్చినట్టు అనుకోవచ్చు. సో మీ ఇద్దరు ఇష్టాలు కలిస్తే అది ఇలా ఉండడం కూడా మంచికే కదా అని చెప్పేసి నేను మార్చుకున్నా. ఇదే మన కోసం కాకుండా పక్కన వాళ్ళ కోసం కూడా మనకి నచ్చి మార్చుకోవడం అనేది గొప్ప విషయం. నాకు రిత్విక అని చిన్న జబర్దస్త్ చేస్తుంది కదా, తిన స్టూడెంట్ అన్నమాట. రిత్విక ఏమందంటే, అక్క అందరూ ఏమంటారు, ఏదో అక్క అందరు ట్రెడిషన్ నుంచి ట్రెండ్కి వస్తున్నారు, బట్ నువ్వు ట్రెండ్ నుంచి ట్రెడిషన్కి వెళ్తున్నావు అక్క, గ్రేట్ అక్క అంటే. చిన్న పిల్ల నుంచి కూడా నేను కాంప్లిమెంట్ విన్నా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇందాక మీరు పాడిన పాట ఆవిడ లిరిక్స్ పాడారు కదా, సో మీ లిరిక్స్ పాడొచ్చు కదా మీరు ఇప్పుడు. నా లిరిక్స్ బాధపడకు బెంగపడకు, బాధపడకు బెంగపడకు, ఇట్లా పోయి అట్లా వస్తానే దేవకి నాన్న ఆశకి, ఇట్లా పోయి అట్లా వస్తానే దేవకి నాన్న ఆశకి. ఇప్పుడు ఆ లిరిక్స్ నార్మల్ గా పాడండి. బాధపడకు బెంగపడకు, బాధపడకు బెంగపడకు, ఇట్లా పోయి నేను అట్లా వస్తానే దేవకి నానాసకి. అది ఓకే. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అర్థం అవుతుందో. మీరు అర్థమవుతుంది, నేనేమంటానంటే అర్థం అవుతుంది, కానీ అందులో ఒక యూనిక్నెస్ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి ఎంచుకున్నాం అంటే అది జనాలకి
ఉండాలి, అట్లాగే అందులో ఒక స్పెషల్ ఉండాలి. ఓకే. ఇప్పుడు నేను ఇట్లా పాడాను అనుకో, ఇప్పుడు జనరల్ గా బాధపడకు బెంగపడకు ఇలా పోయి ఎలా వస్తానేనంటే రెగ్యులర్ గా పాట వచ్చింది అనుకుంటారు. అవును. ఇప్పుడు ఈ రోజు మీకు అది తిరిగింది మైండ్ లో, ఏమని ఏంది ఇది అసలు ఈ బాధ ఏంటి బెంగ ఏంటి అనేది తిరిగింది అని అంటే యూనిక్నెస్ ఉంది కదా. అంతే. ఓకే, బట్ అదే కొంచెం డిఫరెంట్ గా ఉంటే జనాలు కూడా ఒక 4 సార్లు వినడానికి ప్రయత్నిస్తారు. అసలు ఏంటిదో అర్థం చేసుకుందాం ముందు. ఇంక విని తీసేయండి ఇన్స్టాలో అదే పాట, ఫేస్బుక్ లో అదే పాట, యూట్యూబ్ లో అదే పాట, తీసేయండి. బేసిక్ గా మేము సాంగ్ ఇంతకుముందు గుట్ట కింద గుంపు సెటిల్ చేసినప్పుడు అది సాంగ్ ప్రోమో ఇన్స్టాలో పెట్టిన తర్వాత ఒక 4 days 5 days ట్రెండింగ్ లోకి వచ్చింది. ఓకే. మేము పెట్టిన మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు ట్రెండింగ్ లో ఉంది సాంగ్ ఇన్స్టాలో. ఓకే. ఇదేంది ఇట్లా ట్రెండింగ్ లో ఉంది అని చేసి తర్వాత ఇంకోటి మా 2 ఆడియోలు 3 ఆడియోలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఓకే. సెకండ్ డే తర్వాత చూస్తే మొత్తం 8 ఆడియోస్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అంటే డిఫరెంట్ గా వేరే వాళ్ళు పెట్టుకుంటారు కదా, విలేజ్ ఫోక్ సాంగ్ సంథింగ్ అట్లా మొత్తం ఒక 8 ఆడియోస్ ట్రెండింగ్ ఉన్నాయి. అప్పుడు అనిపించింది ఓకే జనాలకు కొంచెం ఏదైనా సరే డిఫరెంట్ గా ఉంటే నచ్చుతుంది అని చెప్పి నచ్చి విసుగొస్తుంది. మేమే భయపడుతున్నాం, అయ్యో ఎంతగానో వస్తుంది ఇన్స్టాలో, జనాలు తిట్టుకోవట్లేదు కదా అని చెప్పి. నిజంగా తిట్టుకుంటారండి, బ్లాక్ చేసేస్తే ఇంకోసారి మీరు పెట్టారంటే అన్నాళ్ళు ఉన్నారు మీ వీడియో. మాకు ఆశీర్వాదాలు. వాళ్ళు తిట్లే మీకు ఆశీర్వాదం. నాకెందుకో మీకు అన్యాయం జరిగింది అనిపిస్తూ ఉంటుంది. నాకా ఏం జరిగింది మీరే చెప్పండి. ఎప్పుడు ఆయనే పాటలు పాడతారు ఎందుకని? ఆ లేడీ సింగర్ ఇంకొక సింగర్ వస్తుంది, మీరు ఎప్పుడు పాడరు ఎందుకు? సరే ఇప్పుడు పాడిపోయింది నువ్వు ఆగు. సరే నేను అభిప్రాయం చేయనండి. అంటే ఒక్కరు ఎప్పుడు జరుగుతుందని మీరు ఫీల్ అవుతున్నారు కదా, పాడితే ఆడియన్స్ కి అన్యాయం జరుగుతుంది అందుకని చెప్పి చాలా మంది అంటారు వాయిస్ బాగుంటది. జాను పాట కార్ లో మీ ఇద్దరు పోతుంటే జస్ట్ ఒక పదం ఒక లిరిక్ ఏదో పాడినారు, అప్పుడు బానే ఉంది. మరి అంత కర్ణ కఠోరంగా లేదు. సో ఒకసారి నువ్వు కావాలని ఇరికిస్తావు కదా. అట్లే లేదు, పాడు పర్లేదు. లేదబ్బా పాడలేదు లేదు పర్లేదు కానీ వెయిట్ చేస్తాను. ఆయన స్టార్ట్ చేస్తే నేను చేస్తా కానీ నేను చేయను. మీరంటే పాట స్టార్ట్ చేస్తే ఆవిడ పాడుతుందంట. ఏం పాట పాడుతావు చెప్పు. చెప్పు ఇష్టం. నేను ఏదైనా పాడతాను. నువ్వే చెప్పు. నేను ఏదైనా నువ్వు పాడు ఫస్ట్. ఏం పాట నీకు నచ్చింది పాడు. మనం రెగ్యులర్ ముసుగు వెయ్యొద్దు మనసు మీద, ఎగరనీయాలి కుర్రాల గుండెల్ని తుఫాను వేగాలతో. నువ్వు మరి అందుకే చెప్పా, నువ్వు ఏం పాట పాడతావు చెప్పు అన్నాను, అదే పాడతా. అబ్బా రాజు ప్లీజ్ ఏదో పాపం ఆవిడకి వచ్చిన ఇప్పుడు మీకు వచ్చిన పాట నాకు తెలుస్తుందా? నువ్వు 6 years నుంచి ఉంటున్నావు అంటే నాతో ట్రావెల్ చేస్తున్నావు, నేను ఏం పాడతాను నా ఇష్టాలేంటి నీకు తెలియదు, బట్ నీకేం నచ్చుద్ది, నీ ఇష్టాలేంటో నాకు తెలియదు. నచ్చుద్ది చెప్పు. నీకేం నచ్చుతుంది? నీకు జబర్దస్త్ నచ్చుద్ది, నీకు యాక్టింగ్ నచ్చుద్ది, నీకు సాంగ్స్ నచ్చుతాయి. లైవ్ లో కొట్టుకుంటున్నా నూకరాజ్ గారు, ఆశయ గారు దొరికిందా తమ్ముళ్ళు? అదే ఓకే పాట ఏది? పాట పాడనా కీర్తనా. నిజంగానే భయపడతారు మీకోసం. నేను ఇప్పుడు బాగా పాడాను అనుకోండి, నెక్స్ట్ ఆఫర్స్ వస్తాయి, రాజుకు అందరంత దూరం వెళ్ళిపోతా, ఎందుకు మనకు అవసరమా? అందుకే నేను పాడి ఇప్పుడు కూడా మీరు అన్నందుకైనా నెక్స్ట్ నేను ఒక సాంగ్ పాడబోతున్నాను, రెడీగా ఉండండి. ఇప్పుడు కాదు, మన సాంగ్ రాబోతుంది. కాదు నిజంగానే ఏంటి కొత్తది ఏదో రేపు రిలీజ్ చేస్తున్నారంట. రేపా? మీది యాక్టింగ్ చేసినట్టున్నారుగా. చూసారా? చూడకుండా ఉంటానా? అది ఆ ప్రోమో వస్తుంది రేపు పొద్దున, వేరే వాళ్ళ సింగింగ్, మమ్మల్ని యాక్టింగ్ చేసొచ్చు. కాదండి, మీరు పూర్తిగా జబర్దస్త్ నుంచి ఈ షార్ట్ ఫిల్మో లేకపోతే సాంగ్స్, అది కూడా ఫోక్ సాంగ్స్ ఎందుకని చూస్ చేసుకుంటున్నారు? అట్లేం లేదండి, బేసిక్ గా అది ఎప్పుడు ఉంటది. మనం రెగ్యులర్ గా ఈ సాంగ్స్ చెయ్యాలి అని కాదు. ఓకే. ఫస్ట్ నుంచి మనకి సాంగ్స్ అనేది కొంచెం ఇంట్రెస్ట్, అలాగే ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలంగాణ ఫోక్ అనేది నాకు ఇష్టం. బేసిక్గా నాది ఆంధ్ర, నాకు తెలంగాణ ఫోక్ అంటే ఇష్టం. ఓకే. ఓకే, తెలంగాణ అమ్మాయి అన్న కూడా ఇష్టమే. రెండో తప్ప ఫస్ట్ అంటే ఇష్టం నాకు. ఎస్, దీనికోసమే ఫ్రెండ్స్. మీరంటే ఇష్టం లేదంట, పైకలా చెప్తాడు కానీ లోపల ఉంటది. నీ దండం పెడతాను అడిగింది చెప్పని. సో అయితే ఇంకా సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్. ఫస్ట్ ఒక సాంగ్ చేసాం, సాంగ్ చేసిన తర్వాత అది ఎంత 1.1 million 2 million వెళ్ళింది.